అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అంగరంగ వైభవంగా 27వ వార్డు శివపురంలో శ్రీయభయ ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ 27వ వార్డు శివపురంలోని శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో 27వ సంక్రాంతి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహోత్సవానికి హాజరైన చింతకాయల పద్మావతిని ఆలయ కమిటీ సభ్యులు పైల గోవిందు తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కౌన్సిలర్ పద్మావతి అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మహోత్సవంలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోలాటం, శక్తి వేషాలు, వారిచే కాంతార వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయి. డాన్స్ బేబీ డాన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తీర్థ మహోత్సవాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు పట్టణ సిఐ గపూర్ పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. రఘుకుల తల్లిగా చదువుకోండి. శ్రీ 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 అభయాంజనేయ స్వామి శివపురం
27వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈరోజు శివపురంలో ఘనంగా రంగరంగ వైభవంగా మరి ఒక్కటిలాగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. స్పీకర్ అయ్యన్న పాదయ్య గారు మరి ఆ రోజు ఒక 27 సంవత్సరాల క్రితం ఈరోజు ఆలయ నిర్మాణానికి మాకు సహకరించారు. మరి ఇప్పటి వరకు ఇంకా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ మేము చేస్తున్నాము. మా వార్డు తాతిలి మేస్టర్ కానీ మరి ఎక్స్ వార్డు మెంబరు మరి కార్యకర్తలు మరి గుడి కమిటీ చైర్మన్ తాతాజీ మేము అందరూ కలిపి ఈ కార్యక్రమం అందరూ చందాల రూపాయలు అందరూ చేసుకొని మరి శివపురంలో ప్రజలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నర్సీపట్నం మొత్తం మీదే శివపురంలోనే మొత్తం అందరూ అనుకుంటారు చాలా బాగా జరుగుతుందని. కానీ ఈ తీర్థాల ప్రత్యేకత ఏంటంటే అందరూ పండుగలు పిలుచుకుంటారు చాలా మంది. మా తీర్థానికి వచ్చేసరికి తీర్థాలు పిలుస్తారు అందరూ చుట్టాలు అందరూనే. అందుకనే ఇంత ఈ ఆడవాళ్ళతో ఎక్కడ ఏ తీర్థంలో కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉండరు. కానీ మా తీర్థంలోని మా వార్డు శివపురంలోని గజ్జాగా 11-12 గంటల వరకు అందరూ ఆడవాళ్ళు అందరూ ఈ కార్యక్రమం అందరూ ఆనందంగా చూసి వెళ్తారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కార్యకర్తలకి మరి గురికి పూజారి మరి వారికి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.